ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ 17 మంది అభ్యర్థుల పేర్లు విడుదల. కేసీఆర్ సంచలన ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. అంటే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. సార్వత్రిక ఎన్నికల వేళ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ఒకవైపు, బీజేపీ మరోవైపు, ఇంకోవైపు బీఆర్ఎస్ అభ్యర్థుల వడబోసి ఎంపిక చేస్తున్నారు. మొత్తం 17 సీట్లకు అభ్యర్థులను ప్రకటించేశారు గులాబీ బాస్. ఇక పెండింగ్ లో ఉన్న హైదరాబాద్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును అయితే వెల్లడించారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థుల ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనులు అయితే పడ్డారు. ఈసారి తాము అన్ని వర్గాల అవకాశం కల్పించామని చెబుతూ గులాబీ పార్టీ బీసీలకు 6 సీట్లు, అలాగే మున్నూరు కాపులకు 2 స్థానాలు కేటాయించి యాదవులకు 2, రెడ్డి సామాజిక వర్గానికి 3, వెలమ కమ్మ సామాజికానికి 1 సీటు, ఇక రిజర్వ్ స్థానాల్లో సమాన అవకాశాలు కల్పించినట్టు ఆ పార్టీ చెప్పుకొచ్చింది. ఇంతవరకు బాగానే ఇన్నాళ్ళు ఈ సమతూకం ఏమైందంటూ సోషల్ మీడియాలో సెటర్లు కూడా వేస్తున్నారు. లేకపోలేదు, గతంలో ఈ విధంగా చేస్తే బాగుండేది మరికొందరి వాదన. మరి బీఆర్ఎస్ నిలబెట్టుకున్న అభ్యర్థుల జాబితా ఒక లుక్ ఇద్దామండి. హైదరాబాద్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్, చేవేల నుంచి కాసాని జ్ఞానేశ్వరరావు, మల్కాజ్గిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, మెదక్ నుంచి వెంకట్రామరెడ్డి, ఇక జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, భువనగిరి నుంచి కామ్య మల్లేష్ కావచ్చు, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, వరంగల్ నుంచి కడియం కావ్య, మహబూబాద్ నుంచి మాలతు కావ్య, ఖమ్మం నుంచి నామ నాగేశ్వరరావు, నగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మహబూబ్ నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు. మొత్తం 17 స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించింది. గతంలో లీగులు అయితే వచ్చాయి. కుటుంబంలో నుంచి, కేసీఆర్ కుటుంబంలో నుంచి ఒక్కసారి కూడా హరీష్ రావు లేకపోతే కేటీఆర్ వస్తారు ఏదో ఒక స్థానానికి సంబంధించి అనుకున్నారు, కానీ మొత్తానికి అయితే ఎవరు లేరు. మిగతా అందరి 17 స్థానాలకు సంబంధించి 17 లిస్టులు అయితే అభ్యర్థుల పేర్లు అయితే ఖరారు చేయడం జరిగింది. ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరికి ఎన్ని సీట్లు వస్తుందనేది ఒక 2 నెలలు వెయిట్ చేయాల్సిందే.